హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంక ఈరోజు అయితే వాతావరణం ఎండ రావాలా వద్దా అన్నట్టుంది. నన్నైతే మా అమ్మ పొద్దున్న 5:30 కల్లా లేపింది. నన్ను లేపేసరికి నేను లేచేసరికి మా అమ్మ అయితే అన్నం వండేసింది. మా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అనమాట ఈ రోజు నుండి. ఇంక వాళ్ళని పంపించాలి కదా అనేసి అన్నం అయితే పొయ్యి మీదనే వండేసి కూర వండుతానని అయితే లేపిందనమాట. ఇంక నేనైతే కూర వండితే కూరగాయలు అవి కట్ చేయడానికి లేట్ అవుతుంది అనేసి ఎగ్ రైస్ కింద అయితే చేసేసి పెట్టాను. వాళ్ళకైతే స్కూల్ వ్యాను 7 కల్లా వచ్చేది అనమాట. ఇంక 7 కల్లా మా పిల్లలు అయితే వాళ్ళ పాయింట్ దగ్గర ఉండాలి, ఎక్కే దగ్గర. ఇంక ఇక్కడ నుండి నడిచి వెళ్ళడానికి అయితే ఒక 10 నిమిషాలు పట్టిద్ది. వంట అయిపోయి వాళ్ళకి టిఫిన్ కూడా వేసేసిన తర్వాత అయితే నేను లేపాను అనమాట. మా అబ్బాయి అయితే తొందరగానే రెడీ అయిపోతాడు, కానీ మా చైత్ర పాప అయితే అసలు చాలా లేటు. ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే. మా రిషి అయితే అక్కడ షూలు వేసుకుంటా ఉన్నాడు. ఇంకా మా పాప అయితే బ్రష్ చేస్తూ ఉంది. టైం లేట్ అయిపోతుందన్నా సరే ఫాస్ట్గా మాత్రం అసలు ఏ పని చేయదు. రోజు మా అమ్మనే వాళ్ళని పంపిస్తుంది కదా, నేను వెళ్ళిపోయేది కూడా ఈ రోజే అనమాట. ఇంక అందుకనేసి నేను పంపుదాం కదా అని లేచాను. ఇంక వాళ్ళిద్దరూ టిఫిన్ అయితే తినేశారు. ఇంక మా నాన్నకు కూడా టిఫిన్ అయితే పెట్టాను. వ్యాన్ దగ్గరికి అయితే ఎవరూ తీసుకెళ్ళక్కర్లేదు, ఇంకా మా పిల్లలే వెళ్ళైతే ఎక్కేస్తారు. వాళ్ళకి అయితే చాలా అలవాటు అయిపోయింది. ఇంక బుక్స్ అయితే నిన్ననే సర్దుకోమని చెప్పాను, కానీ వాళ్ళైతే సర్దుకోలేదు. ఇప్పుడైతే హడావిడిగా పెట్టుకుంటా ఉన్నారు. మా రిషి బాబుకేమో లంచ్ బాక్స్ పెట్టడానికి వాడైతే వ్యాన్లో వదిలేసాడంట హాలిడేస్కి ముందు. ఇంక వేరే బాక్సులు అయితే పెట్టి పంపించాను అనమాట. ఇద్దరు వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే వ్యాన్లోనే వదిలేసాడు బాక్స్ అనేసి అయితే ఆయన ఇచ్చి పంపించేశారు లంచ్ బాక్స్. ఇంటి దగ్గర ఇచ్చేసారు. మళ్ళీ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ అయితే వచ్చాడనమాట ఇంటికి. వీళ్ళిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే నేను కూడా రెడీ అయిపోయి మా అమ్మ తల్లిని కూడా రెడీ చేసి ఇంక మేమిద్దరం కలిసి అయితే మా పిల్లల స్కూల్ దగ్గరికి కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చాయంట. ఇంకా వాటిని కూడా తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అసలు ముందు రోజే వెళ్ళి తీసుకోవాలన్నమాట, కానీ డీలర్ అయితే లేరంట. ఇంక అందుకని అయితే ఇవాళ వెళ్ళిపోయినా కానీ పొద్దుటే వెళ్ళొచ్చేద్దామని అయితే బయలుదేరాను. ఇంక లైట్గా వర్షం అయితే పడింది, ఆటోలు కూడా సరిగ్గా దొరకలేదు. మమ్మీ మా అమ్మమ్మ తల్లి అయితే ఫోన్ కెమెరా ఆన్ చేయగానే చిక్క స్మైల్ ఇచ్చిద్ది అనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను అనుకోలేదు, ఫోటో అనుకుని అయితే మంచిగా స్మైల్ ఇచ్చింది. ఇక్కడైతే బియ్యం తీసుకుని వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బియ్యం అక్కడ తీసుకోకుండా పిల్లలు తీసుకుంటారులే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనుకున్నాను, కానీ కొత్త రేషన్ కార్డు తీసుకునేటప్పుడు అయితే బియ్యం కూడా తీసుకోవాలంట. ఇంకా అందుకని అయితే అక్కడ తీసేసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చి ఫోన్ చేసిన వెంటనే అయితే మళ్ళీ లైట్గా వర్షం అయితే పడింది. వచ్చిన అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఒకటైతే మిగిలిపోయింది అనమాట. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళనే లేదు. ఇంకా అదైతే అక్కడే ఆగిపోయింది. ఇక్కడ ఏమన్నా అయితేదేమో చేయించుకోవాలి. పొద్దున కూర వచ్చేసి అయితే మా అమ్మ చేపల కూర అయితే చేసింది. ఇంక మేము రేషన్ దగ్గరికి అయ్యి వెళ్ళి వచ్చేసరికి అయితే 2-2:30 అయిపోయింది అనమాట. ఇంక వచ్చిన తర్వాత అన్నం తినేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంక బట్టలు అవి అయితే సర్దేసుకున్నాను. బస్ అయితే 7:15 అనమాట, కానీ 6 అయితే అయ్యింది. ఇంకప్పుడే నేను రెడీ అయిపోయాను. మళ్ళీ అక్కడ ఆటోలు దొరుకుతాయో లేదా అనేసి. మామూలుగా అయితే మాకు ఇక్కడ సెంటర్లోనే ఎక్కాలి, కానీ చిన్నచినాడు బ్రిడ్జి రిపేర్ వల్ల అయితే బస్సులు అనేవి ఇద్దరికి రావట్లేదు. గోదావరి అవతలకి వెళ్ళైతే ఎక్కవలసి వస్తుంది. ఇంకా అందుకని ఒక అరగంట ముందే ఉండాలి కదా అని అయితే రెడీ అయిపోయాను అనమాట 6 గంటలకి. నేనైతే మా పిల్లల కోసం అరుస్తూ ఉన్నాను. వాళ్ళైతే డాబా పైకి వెళ్ళారనమాట అన్నం తినడానికి. ఇద్దరు చెరుకు గిన్నె పట్టుకుని పైకి వెళ్ళిపోయారు. ఇక మా అమ్మమ్మ తల్లి అయితే నేను వస్తా పెద్దమ్మ అంటా ఉంది. పిల్లలిద్దరిని అయితే కిందకి పిలిచాను. నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కాస్తంత బస్కి లేట్ అయిపోయిందనమాట. కాకపోతే బస్సులు అక్కడ ఆపేయడం వల్ల అయితే వెళ్ళి ఎక్కగలిగాను. ఇప్పుడైతే ముందే ఉంటే మంచిది కదా అని తొందరగా రెడీ అయితే వెళ్ళిపోయాను. ఈసారి అయితే లేట్ అవ్వద్దని. నేను వచ్చేప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. ఇంక వెళ్ళే రోజు అయితే వచ్చేసింది. అప్పుడే అయిపోయిన రోజులన్నీ అనిపించింది నాకు. మళ్ళీ సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు మళ్ళీ సెలవులు ఇస్తారు, ఇంకప్పుడు రావాలన్నమాట ఇంటికి. ఇప్పుడు కూడా బస్ టికెట్లు అనేవి రేట్లు కొంచెం మామూలుగా ఉంటేనే రాగలము, లేదంటే లేదు. ఇక రావాలా వద్దా అనేది అయితే టికెట్ల మీద డిపెండ్ అయి ఉందన్నమాట. ఇంకా మా అమ్మని మా నాన్నని పిలిచేసి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే మా పిన్ని వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను అనమాట. మా పిన్ని అయితే అప్పుడే అయిపోయినాయి ఆ సెలవులు, పిల్లలకి ఇంకా అవ్వలేదు కదా వెళ్ళిపోతున్నావు అనేసి అడిగింది. వెళ్ళిపోతున్నాను, సెలవులు అయిపోయినాయి అని చెప్పాను. ఇంక మా అమ్మ మా నాన్న అందరూ రోడ్డు మీదకి వచ్చి అయితే నన్ను సాగనంపారు. బస్ దగ్గరికి వచ్చి అయితే చాలాసేపు వెయిట్ చేశాను. అక్కడైతే ఫుల్ దోమలు ఉన్నాయన్నమాట. ఇంక లోపలికి వద్దామంటేనేమో వాళ్ళు క్లీనింగ్ చేసుకున్నాం ఇంకా రావద్దని చెప్పారు. బయటే చాలాసేపు నిలబడి అయితే సీట్లోనే కూర్చున్నాను. మా ఆయన సీట్ తీసారని అనుకున్నాను, కానీ తీసింది అయితే స్లీపర్ అనమాట. ఇంకా ఆయన వచ్చి చెప్పిన తర్వాత అయితే పైకి ఎక్కాను. వాటి మీద నెంబర్స్ అయితే ఏం లేవు, నాకు కనిపించలేదు. అందుకని అయితే సీట్లోనే కూర్చుని హైదరాబాద్ నుండి ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో
కానీ ఊరు నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ బాధగానే అనిపించింది. పిల్లలు కూడా ఊర్లోనే ఉన్నారు కదా. అయితే నేను జేఎన్టీలో దిగిపోయాను. ఎప్పుడు అయితే జేఎన్టీకి ముందే దిగుతాను అనమాట, కేపీహెచ్పి దాటిన తర్వాత. కానీ ఈసారి అయితే జేఎన్టీ సిగ్నల్ దగ్గర దిగి ఇంకా రోడ్డు క్రాస్ చేసుకుని నేనైతే ఈ ధరికి వచ్చేసాను. ఎక్కడ బస్ దిగానో అక్కడే వెయిట్ చేసేదాన్ని. మా మావయ్య వచ్చి కానీ తీసుకొచ్చేవారు అనమాట, లేదంటే ఆటో కట్టించుకుని వచ్చేదాన్ని. ఆటోకి అయితే 200 తీసుకునేవారు. కానీ ఈసారి సిగ్నల్ దాటి వచ్చి ఇంకా అక్కడ ఆటో ఉంటే అది ఎక్కేసాను. మేము ఉండే కొంచెం దూరంలో అయితే దించారనమాట. అక్కడ నుండి ఇంటికైతే వచ్చేసాను. 30 రూపాయలతో అయితే వచ్చేసాను. అక్కడైతే కాఫీ కప్పులు వీడియో తీస్తున్నాను అనేసి, నువ్వు కాసినట్టు బిల్డప్ ఇస్తావా అనేసి అన్నారు. లేదులే అని చెప్పాను. ఇంక నేను వచ్చేసరికి మా మావయ్య అన్నం వండేసి ఉంచారనమాట. పప్పు చింతకాయలు తెచ్చి అయితే పెట్టారు. ఇంకా కూర అయితే పప్పు చింతకాయ చేసి నేను కూడా రెడీ అయిపోయి అయితే డ్యూటీకి బయలుదేరిపోయాను. ఇంక వచ్చిన తర్వాత అయితే ఇల్లు అయ్యి సర్ది పెట్టుకుందాం, బట్టలు అయ్యి ఉతుకుదాం అనేసి. ఇంకా 6:30 కల్లా దిగాను కాబట్టి టైం అయితే సరిపోయింది. టిఫిన్ అయితే ఇంకేం చేయలేదు. 2 పూటలకి అన్నం అయితే వండేశారు. ఇంక 2 బాక్సులు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను అక్కడే తిందామని. ఇంక ఇక్కడైతే టైమింగ్ ఇంట్లోనే కూర వండడానికి రెడీ అవ్వడానికి అయితే సరిపోయింది. వ్లాగ్ నచ్చితే మీరు లైక్ చేయండి. నా వీడియోస్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.